సో హలో గైస్, జంతర్ మంతర్ లో జరిగిన సీజేపీ ప్రొటెస్ట్ లో పాకిస్తాన్ ఐఎస్ఐ బ్యాకప్ ఉంది, అక్కడ పెట్రోల్ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉండేది అని పంజాబ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గుర్ప్రీత్ సింగ్ గారు దాన్ని ఎక్స్పోజ్ చేశారని మనం మాట్లాడడం. నన్ను కొంతమంది అడిగారు ఏంటి ఆయన ట్రాన్స్ఫర్ చేశారంట కదా అని చెప్పేసి. ఎస్, అతన్ని ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇమాజిన్ ఒకవేళ అదే ప్రొటెస్ట్ లోని ఒక్క పెట్రోల్ బాంబ్ అయినా బ్లాస్ట్ అయ్యి ఉంటే ఎంత మంది స్టూడెంట్స్ చచ్చిపోయి ఉండేవారు, ఎన్ని కుటుంబాలు అన్యాయం అయి ఉండేవి. అవేవి జరగకుండా వాళ్ళు పట్టుకొని వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తే ఆయనకు అవార్డో రివార్డో ఇవ్వాల్సింది పోయి ఏకంగా ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు. అండ్ దాంతో పాటు FCRA బిల్ ఆపడానికి అపోజిషన్ నుంచి అమెరికా వరకు అందరూ అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని NGOs కి ట్రస్ట్లకి ఇవే భయం పట్టుకుంది. ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్ కి లెక్కలు చెప్పాలని చెప్పేసి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి, కరప్షన్ లేని కంట్రీ కావాలి అంటే సరిపోదు, దానికి సంబంధించిన బిల్స్ వస్తే కూడా అపోజ్ చేయకుండా పాస్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్స్ కి దానికి లెక్కలు అడిగి ట్రాన్స్పరెన్సీ అడుగుతుంటే అందులో భయపడాల్సిన విషయం ఏముంది? ఇప్పుడు ఆ ఫండ్స్ ఒక రైట్ కాజ్ కోసం ఖర్చు పెడితే దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు కదా. బట్ ఇప్పుడు దాన్ని కూడా అపోజ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు ఇది నేనే కాదు, ప్రతి ఒక్కరు అడగాల్సిన క్వశ్చన్ ఇది. మన అందరికీ ఆ రైట్ ఉంది. ఎందుకు FCRA బిల్ పాస్ అవుతుంటే దాన్ని అపోజ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీరేమనుకుంటారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.